ఫుల్ ఆకలితో చర్చి నుండి వస్తూ ఉన్నాము. వచ్చిన తర్వాత లిఫ్ట్ దగ్గరికి రాగానే అపార్ట్మెంట్ దగ్గర లిఫ్ట్ దగ్గరికి రాగానే మా పాప ఏం చేసింది, తాళం తీస్తా ఆ లిఫ్ట్ సందులో పడేసింది. ఇక చూసుకోండి, నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. అసలే ఆకలితోనున్నా, మా బాబుకి కూడా ఫుల్ ఆకలి అవుతుంది అన్నాడు. ఎవరికైనా చేయి జారిపోతుంది అప్పుడప్పుడు, కానీ అసలు ఆకలితో ఉన్న మంటకి జాగ్రత్తగా చూసుకోకుండా ఇట్లా పడేసిందని మస్తు తిట్టినమాట. ఇంకా చూడండి, ముఖం మార్చుకుంది. ఇంకా అక్కడ కూర్చున్నాము, వాచ్మెన్ సెట్ చేసే వరకు తీసే వరకు కూర్చుందామని. ఇంకా కేక్స్ కొనిస్తే తింటా ఉన్నారు. మొత్తం మీద పాపం ఒక గంట లోపల వచ్చి తీసి ఇచ్చారు కీ. చూడండి అసలు ఎంత ఆకలి, ఎంత టెన్షన్ అయిందంటే చాలా టెన్షన్ అయింది, ఎట్లా అని. ఫాస్ట్గా ఇంటికి వచ్చి ఇంకా అందులోటి చేపలు తెప్పించుకుని ఈరోజు మా ఆయన చేత. ఆ చేపల మీదనే ఉంది, స్మెల్ వస్తే ఏమో వచ్చినాక చర్చి నుండి వచ్చినాక గడుగుదాంలే చేపలు అని అనుకున్నా. ఆ చేపల మీదనే ఉంది నా పానం అంతా. సరేలే ఇక ఏం చేద్దాము, ఈరోజు ఏందో దరిద్రము, ఎవరి ముఖం చూసి నల్లేసి అన్నట్టు అనిపించింది నాకైతే. మా పాపను మస్తు తిట్టిన పాపం. ఇంకా మొత్తం మీద ఫాస్ట్గానే వచ్చి వాళ్ళు తీసి ఇచ్చారనమాట కీ. ఇంకా ఇంటికి వచ్చేసి అమ్మయ్య అనుకొని ఇంక అప్పుడు ఇంటికి వచ్చి ఎంబటే ఫిష్ తీసి ఒక స్టవ్ మీద అన్నం, ఒక స్టవ్ మీద క్యాబేజీ ఫ్రైలో ఎగ్ వేసి వండుదామని అది స్టవ్ మీద పెట్టి ఇంకా నేనైతే ఫిష్ కడుగుతా ఉన్నా. ఇంకా ఫిష్ కడిగి శుభ్రంగా కడిగి ఆల్రెడీ మంచిగా కట్ చేయించుకొని తెస్తాడు మా ఆయన అయితే. ఇంకా నేనైతే కొంచెం సాల్ట్ వేసి ఫ్రెష్గా కడిగేసి ఇంకా ఉప్పు కారం కలిపి పెట్టేశాను. కొన్ని ఫ్రైకి, కొన్ని అయితే కర్రీకి అయితే కలిపి పెట్టాను. ఇంక ఈలోపు అది కడిగి సెట్ చేసి కలిపి పెట్టేసేలోపు వంట అయితే అయిపోయింది. క్యాబేజీ ఎగ్ ఫ్రై అండ్ అన్నం ఈరోజు మా ఇంట్లో లంచ్ అయితే. నైట్కి అయితే ఫిష్ కర్రీ. చలికాలంలో ఫిష్ కర్రీ మంచిగా తినాలనిపిస్తుంది కదా, నాన్ వెజ్ పకోడీ బజ్జీలు ఇట్లాంటివి తినాలనిపిస్తుంది కమ్మగా కదా. కానీ ఎంత తిన్నా చలికాలం ఎంతైనా ఆకలి తక్కువే అండి, కొంచెం తినాలనిపించట్లేదు ఎందుకో. ఇది